హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న విషయం హెయిర్ ఫాల్ ప్రాబ్లం గురించి అండి. ఒకప్పుడు నా హెయిర్ అనేది చాలా థిక్గా, చాలా లాంగ్గా, చాలా బౌన్సీగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. దానికి చాలా మటుకు కారణం నేనే అలా ఉండకపోవడానికి. అండ్ నా హెయిర్ విషయంలో నేనేవైతే తప్పులు చేశానో అవి ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. చాలా సింపుల్ స్టెప్స్లో హెయిర్ని మనం కాపాడుకోవచ్చు అండి. హెయిర్ అనేది లేడీస్కైనా జెంట్స్కైనా అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మన లుక్స్ అనేది చాలా మటుకు 80-90% కూడా మన హెయిర్ని బట్టే ఉంటుందన్నమాట. మంచిగా కనిపిస్తాము హెయిర్ హెల్తీగా ఉంటే. అలా ఉండాలి అంటే ముందు మనం చాలా మంచి హ్యాబిట్స్ అనేవి ఉంచుకోవాలి. జెంట్స్కి చిక్కుపడ్డం హెయిర్ అట్లా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మంచిగా నిద్రపోవడం ఇవి తీసుకుంటే సరిపోతుంది. కానీ లేడీస్ వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. లేడీస్కే కదా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. జుట్టు చిక్కు పడుతూ ఉంటుంది, జెల్ వేసుకోవాలి, మళ్ళీ హెయిర్కి ఏదో ఒక ప్యాక్ వేసుకోవాలి, హెయిర్ వాష్ చేసుకుంటే దాన్ని ఆరే వరకు వెయిట్ చేయాలి, అది తడిగా ఉన్నప్పుడు తల దువ్వద్దు, ఇట్లాంటివి. పైగా కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది, పేలు ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేడీస్కే ఎక్కువ వస్తాయి కదండి. సో లేడీస్ అనే వాళ్ళే ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. నా హెయిర్ ఇంకా ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు ఎందుకు బాగాలేదు, ఎందుకు ఇట్లా అయింది అంటే, నా పెళ్లి ముందు కూడా నా హెయిర్ బాగుండేదండి. ప్రెగ్నెన్సీ జర్నీలో ఆ 9 months ప్రాసెస్లో మాత్రం చాలా మందికి హెల్త్లో వచ్చే మార్పులు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వీటి వల్ల కూడా ఊడిపోతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా డెలికేట్ అయిపోతాం కదా బాడీ, సో దానివల్ల కూడా ఊడుతుంది. ఆ టైంలో కూడా నేను ఒక పని చేసి ఉండొచ్చు. నేనేం చేయలేదు అంటే, ప్రెగ్నెన్సీ నెలలు నిండే కొద్దికి నాకు చాలా లేజీగా అనిపించేది, చాలా అన్ఈజీగా ఉండేది. నేనేం చేసేదాన్ని, జుట్టంతా జస్ట్ ముడేసేసి అలా వదిలేసేదాన్ని. అది 2 days అయినా 3 days అయినా అసలు జడేసేదాన్ని కాదు. ఫ్రెషన్ అప్ అయ్యేదాన్ని, ముడేసి వదిలేసేదాన్ని. అట్లాగే జరుగుతుండేది. పైగా తలస్నానం చేసే ముందు కూడా చిక్కు తీయకపోవడం ఇట్లాగా. మళ్ళీ డెలివరీ అయ్యాక కూడా పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది అనమాట. అప్పుడు కూడా చాలా నిద్ర సరిపోకపోవడం, వాటి వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అనేది అయ్యేది. దాని మీద నేను అసలు ఇంకా ఫోకస్ పెట్టలే. ఆయిలింగ్ చేయట్లేదు ప్రాపర్గా, షాంపూ ప్రాపర్గా చేయలేదు, తల దువ్వట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఊడిపోయింది. అండ్ ఇప్పటికి కూడా అవే మిస్టేక్స్ నేను రిపీట్ చేస్తున్నాను. బట్ న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద నుంచి హెయిర్ని, స్కిన్ని ఏదైతే నాకు పాసిబుల్ వేస్లో నేను కేర్ తీసుకోగలనో వాటి గురించి నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను. మనం కాస్ట్లీ కండిషనర్స్, కాస్ట్లీ ఇవన్నీ ఏమి వాడనవసరం లేదండి. కెమికల్స్ అవి ఏం అక్కర్లా. మనం డైలీ చేసే పనుల్లో చిన్న మార్పులు కనుక చేస్తే మన హెయిర్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది. ఒకటి, మంచి ఫుడ్ తీసుకోవాలండి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్లో విటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఆరెంజ్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, లెమన్ జ్యూస్ తాగొచ్చు, ఆరెంజెస్ తినొచ్చు, జామకాయ తినొచ్చు, యాపిల్ తినొచ్చు. సో ఇలాంటివి కొంచెం ఏవైతే మనకి హెల్త్కి మంచివో అవే ఎక్కువ తినడానికి ట్రై చేయండి. సరే, ఫ్రూట్స్ కూడా మీరు ఎక్కువ తినలేకపోతున్నారు, బిజీ స్కెడ్యూల్ అనుకోండి, ఓకే, ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టేసేయండి. బట్ తినే కొంచెం ఫుడ్ అయినా టైంకి తినడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువసేపు నిద్రపోవడానికి ట్రై చేయండి. ఈ మధ్యన మనం చాలా మందికి, మీకు తెలుసో లేదో, యూనివర్సల్ ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ఎక్కువ చూడడం వల్ల నిద్రపోవట్లేదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్లే చూస్తున్నాము. సో ఫోన్ ఎక్కువ చూడొద్దు, నిద్రపోవడానికే ట్రై చేయండి. సో నిద్ర మంచిగా ఉండాలి, ఫుడ్ మంచిగా ఉండాలి. తర్వాత హెల్దీ హ్యాబిట్స్ అంటే త్వరగా లెగడము, ఎక్కువ వాటర్ తాగడము, ఏదైనా కూల్ డ్రింక్కి బదులు జ్యూస్తో రీప్లేస్ చేసుకోవడము చేయండి. అండ్ టీవీ చూస్తాం కదా మనం, కాసేపు అయినా డే మొత్తంలో అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour అయినా టీవీ చూస్తాం కదా. టీవీ ఎలా చూస్తాం, జస్ట్ ఇలా కూర్చొని చూస్తాం కదా. అది చూసే కాసేపట్లో ఈ ఎక్సర్సైజ్ చేయండి. దీన్ని బాలాయామం అంటారు. ఇది చేయడానికి ట్రై చేయండి. అండ్ కోంబింగ్ చేసేటప్పుడు ఇట్లా దువ్వకుండా కింద నుంచి దువ్వండి. కింద నుంచి దువ్వితే కనుక చిక్కు పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే షాంపూకి బిఫోర్ 1/2 hour లేదా 1 hour లేదా 2 hours మీకు టైం ఉంటే ఆయిల్ పెట్టి వదిలేసేసి అప్పుడు తలస్నానం చేయండి.
తలస్నానం చేసే ముందు కూడా చిక్కు తీసుకొని మంచిగా అప్పుడు తలస్నానం చేయండి. ఒకవేళ మీకు కండిషనర్ వాడే అలవాటు ఉంటే కనుక కండిషనర్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కండిషనర్ వల్ల చాలా మంచిగా ఉంటుంది, హెయిర్ హెల్దీగా ఉంటుంది, చిక్కు పడదు, చాలా మంచిగా ఉంటుంది. నేనైతే కండిషనర్ మేనేజబుల్ అయిపోయింది, నేనైతే యూజ్ చేస్తాను. కండిషనర్ ఒకటి, హెయిర్ సిరమ్ ఒకటి కంపల్సరీ చిన్న జుట్టు అయినా పెద్ద జుట్టు అయినా వాడడానికి ట్రై చేయండి. షాంపూని వాటర్లో డైల్యూట్ చేసే యూజ్ చేయండి, డైరెక్ట్గా స్కాల్ప్ మీద అనేది అప్లై చేయొద్దు. అండ్ హాట్ వాటర్తో కూడా చేయొద్దు, మామూలుగా లూప్ వామ్ వాటరే చేయండి. ఎక్కువ వేడిగా ఉన్నా సరే హెయిర్కి మంచిది కాదు. తడి జుట్టు మీద ఎప్పుడు దువ్వద్దు, డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు రోజ్మెరీ వాటర్ ఇవన్నీ బయట అమ్ముతున్నారు కదా, అమ్మేవి చాలా కాస్ట్లీ. ఒకవేళ మీరు చేసుకోగలిగితే రోజ్మెరీ డ్రైవి కూడా అమ్ముతారు కదా, అది ఒకటి బుక్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసి అది హెయిర్కి అప్లై చేసుకోండి. కొంతమంది ఫ్లెక్స్ సీడ్స్ యూస్ చేస్తారు, అవి కూడా మంచిదే. కర్డ్ మంచిదే, మెంతులు మంచివి. అట్లా మీరు ఏవైతే చేయగలరో పాసిబుల్లో అవి చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు హెయిర్ కలర్ అవసరం లేదు, గ్రే హెయిర్ తక్కువే ఉంది అంటే కనుక హెన్నా పౌడర్ యూస్ చేయండి. హెయిర్ కలర్ కంటే కూడా హెన్నా పౌడర్ మంచిది. సో చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి మీరు మార్చుకుంటూ వస్తే కనుక మళ్ళీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. వారంలో 2 సార్లు హెయిర్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొంతమందికి ఆయిల్ పడని వాళ్ళు ఎక్కువసేపు ఆయిల్ ఉంచొద్దు, 1 అవర్ 2 అవర్స్ నుంచి వాష్ చేసేసేయండి. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఆయిల్ పెట్టే డైలీ ఉంచేవాళ్ళం, ఇప్పుడు అలా ఉంచడానికి ఎవరికి కుదరట్లేదు. కొంతమందికి అలా ఉంచినా సరే ఆయిల్ అనేది పడట్లేదు. అలా పడని వాళ్ళు ఎప్పటికప్పుడు వాష్ చేసేయండి, కానీ వీక్లో ఒక్కసారైనా ఆయిల్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో జడ వేయకుండా మాత్రం ఉండకండి. డే మొత్తంలో కనీసం 2 సార్లు అయినా కనీసం దువ్వడానికి, చిక్కు పడకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ స్కూటీ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉండి గాలికి ఇట్లా హెయిర్ వెళ్తూ ఉంటే కనుక అప్పుడు కూడా హెయిర్ బ్రేకేజ్ అనేది ఉండిద్ది. మీరు స్కూటీ డ్రైవ్ చేసేటట్టయితే స్కార్ఫ్ కట్టుకోవడానికి ట్రై చేయండి, లేదా జడ వేసుకుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ లూజ్ హెయిర్ అలా ఉంటే కనుక స్కార్ఫ్ కట్టుకొని డ్రైవ్ చేయండి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి వస్తే, అంటే మీరు డ్రైవ్ చేసుకొని బయటికి వెళ్ళి వస్తే కనుక ఇంటికి రాగానే మళ్ళీ ఒకసారి తల దూకోండి, ఎందుకంటే గాలికి ఉత్తినే చిక్కు పడిద్ది. సో ఎప్పుడైతే చిక్కు పడడం అనేది తగ్గిద్దో ఫస్ట్ హెయిర్ ఫాల్ ఆగడం అనేది అక్కడే జరిగింది. ఒకవేళ చిక్కుపడి మీరు అలాగే వదిలిస్తే ఇంకా చిక్కుపడి ఊడిపోవడం తప్పితే ఏం లేదు. నైట్ పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ జడ వేసుకొనే పడుకోండి. ప్రొటెక్టివ్ హెయిర్ కేర్ అదేనండి, ప్రొటెక్టివ్ హెయిర్ స్టైల్. సో జడ వేసుకొని పడుకున్నా లేదా మొత్తం చిక్కు తీసేసి మంచిగా ముడేసుకొని పడుకున్నా నష్టం లేదు, కానీ లూజ్ హెయిర్తో లేదా పోనీటైల్తో పడుకుంటే ఇంకా ఎక్కువ జుట్టు అనేది ఊడుతుంది. ఇంకా మనం తల దూకునే దువ్వెనలు కూడా ఎప్పటికప్పుడు మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోండి. వీక్లీ వన్సో లేదా 10 రోజులకి లేదా 20 డేస్ కైనా వాష్ చేయండి, పర్వాలేదు. ఆయిల్ చేస్తే దువ్వెన సపరేట్ ఉంచండి, పొడి జుట్టు మీద దువ్వెన సపరేట్ ఉంచండి. చిక్కు తీయడానికి మాత్రం పెద్ద పళ్ళున్న దువ్వెన్నే వాడాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దువ్వెనలో డస్ట్ ఉన్నా సరే అది మన స్కాల్ప్లోకి వెళ్ళి హెయిర్ ఫాల్కి అది కూడా ఒక కారణం అయిద్ది అనమాట. ఒకవేళ ఎవరికైనా ఎక్కువ టైం ఉండి ఓపుకుంటే కుంకుడుకాయలు వాడండి, మరీ మంచిది. లేదంటే ఏ షాంపూ అయినా సరే వాటర్లో డైల్యూట్ చేయండి. సో ఇవన్నీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నేను చెప్పిన ఈ బేసిక్వి కనుక మీరు డైలీ ఫాలో చేస్తే, అంటే మార్నింగ్ ఈవినింగ్ తల దూకోవడం చిక్కు లేకుండా, తల దూవడం కింద నుంచి స్టార్ట్ చేయడం, కుదిరితే కనుక స్కాల్ప్ మసాజ్ చేయడం. మీకు రకరకాల స్కాల్ప్ మసాజర్స్ అవసరం లేదు, దువ్వెన ఉంటుంది కదా, దువ్వెనతోనే ప్రతిదీ స్కాల్ప్ అంతా కవర్ అయ్యేలాగా స్లో మోషన్లో దూకోండి, అప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగానే అయ్యిద్ది. సో ఇవన్నీ కొద్దిగా కదా, చిన్నవి ఫాలో చేసి చూడండి. ఒకవేళ మీకు నేను చెప్పినవి ఏమన్నా మీకు కొంతమందికైనా యూజ్ అయ్యి మీకు నచ్చితే కనుక నాకు చెప్తే నేను ఇంకా ఇట్లాంటివి హెయిర్ కేర్ రొటీన్ మీద ఇంకొన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ and do subscribe our channel and like this video. Thank you.